మీరేం చెప్తారు? అన్న ఇది చూసుకున్నట్లయితే ఇది మా 6వ రోజు. ఈ 6వ రోజు భాగంగానే వంట వార్పు కార్యక్రమంతోనే ఈరోజు ఈ మీడియా కానీ ఇక్కడున్న వ్యవస్థ కానీ అందరూ ఇక్కడ దిగి వచ్చిండ్రు. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే అన్న మేము నైటు వాళ్ళు గర్ల్స్ 9 అయితే కూడా ఇక్కడికి వెళ్ళి లేవకుండా ఇక్కడికి వెళ్ళి కదలకుండా మా హాస్టల్ మాకు వచ్చే వరకు మేము ఎక్కడ పడుకోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడనే కూర్చుంటే ఉదయం నుంచి మార్నింగ్ 10 నుంచి నైట్ 9 దాకా కూర్చుంటే కనీసం ఒక అధికారైన మా ప్రిన్సిపాల్ కానీ మా వైస్ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి స్పందించకుండా విద్యార్థులకు ఒక సమాధానం చెప్పి అక్కడ నుంచి పంపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వ్యవస్థ ఎట్లుందంటే అమ్మాయిలు రోడ్డున పండుకున్నా పర్లేదనే దుస్థితిగా మా ప్రిన్సిపాల్ కానీ మా వైస్ ప్రిన్సిపాల్ కానీ చూస్తున్నారు. మా హాస్టల్ మాకు వస్తే తప్ప వాళ్ళు చేపట్టే నిరసన మాత్రం విరమించేదే లేదు. వాళ్ళకు మేము కూడా అండగా ఉంటాం. వాళ్ళ హాస్టల్ వాళ్ళకి సాధించే వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. దాంతోపాటు మీరు డే 1 మీరు రోడ్ ఎక్కినప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరా లేకపోతే కంట్రోల్ చేసే ప్రయత్నం? అన్న మమ్మల్ని అయితే దాదాపు ఒక 150 మంది దాకా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి మమ్మల్ని 6 దాకా అక్కడ పెట్టుకునే ఇక్కడ ఇచ్చారు. మాకు అరెస్టులు ఏం కొత్త కాదు. ఈ నిజాం కాలేజీకి ఉద్యమాలు కూడా ఏం కొత్త కాదు. ఈ అక్రమ అరెస్టులు ఈ ఉద్యమాలను అణచివేతలు అనేది మాకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయని మాకు అవేం కొత్త కాదు. మా హాస్టల్ మాకు సాధించే వరకు మా ఉద్యమం అనేది ఇదే విధంగా ఉంటుంది. ఈ అక్రమ అరెస్టులకు ఈ పోలీసుల లాఠీల తూటాలకు మేము భయపడమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వచ్చారు, మీకు ఏమైనా నమ్మకం అనిపిస్తుందా? వైస్ ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఉన్నారు, ఏమనిపిస్తుంది? గతంలో కూడా మేము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటన్నను కూడా కలిసినప్పుడు కూడా మాకు హామీ ఇచ్చాడు. ఆ హాస్టల్ మీదే యూజీ హాస్టల్ యూజీకే ఇస్తాము 100%. గతంలో అంటే అప్పుడు 2022లో చేసినప్పుడు కూడా వచ్చి ఆ హాస్టల్ మీదే అని చెప్పేసి మాకు మద్దతుగా నిలబడి ఆయన కూడా అప్పుడు ఆ సాధించిన హాస్టల్లో ఆయన కూడా కొంత పాత్ర ఉంది. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీ హాస్టల్ మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి మాకు ఒక హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఈరోజు ఒక అధికారంలో ఉండి కూడా ఇక్కడ వచ్చి మా కళాశాల యాజమాన్యంతో మాట్లాడడం ద్వారా మాకు కొంతవరకు అనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఆ అన్న చెప్పిన మాటలు కూడా ఫుల్ అయిపోయినాయి. 100% స్టూడెంట్స్ ఫిల్ అయిపోయినారు 2 ఫ్లోర్లలోనే. ఇంకొక 2 ఫ్లోర్లు ఉన్నాయి కదా, ఆ 2 ఫ్లోర్లు మానవతా దృక్పథంతో ఈ హాస్టల్ బిల్డింగ్ ఖాళీగానే ఉంది అని చెప్పేసి ఉస్మానియాలో ఉన్నటువంటి నిజాం కళాశాల పీజీ విద్యార్థులకు కేటాయించాడు. ఇప్పుడు పీజీ విద్యార్థులకు అక్కడ ఓయూలో హాస్టల్ ఉండగా కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కేటాయించాడు. అది కూడా ఏ విధంగా అంటే వాళ్ళని బలవంతంగా చేసి తీసుకొచ్చి ఇక్కడ కేటాయించాడు. వాళ్ళు ఇన్ రిటర్న్ పేపర్ల లెటర్ రిప్రజెంటేషన్ తీసుకొచ్చి సార్కి ఇస్తే సార్ మాకు ఇక్కడ హాస్టల్ వద్దు, మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ మాకు వద్దు, మాకు ఓయూలోనే బెటరు, మాకు అక్కడ లైబ్రరీ ఉంటుంది, మాకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళే రిటర్న్గా ప్రిన్సిపాల్కి లెటర్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళని బలవంతంగా నైటే తీసుకొచ్చి పూజలు చేయించి వాళ్ళని హాస్టల్ లోపలికి చేర్చేలా చేశాడు. ఈ విధంగా ఒకసారి డే టైంలో అయితే విద్యార్థులు దాన్ని అడ్డుకుంటారు, ఇక్కడ ఉన్న నిజాం కళాశాల యూజీ విద్యార్థులు అడ్డుకుంటారని చెప్పేసి ఆ రోజు పీజీ విద్యార్థులను నైటే చొరబడించేలా మా ప్రిన్సిపాల్ చేసిండు. ప్రిన్సిపాల్కు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ, ఎందుకు పీజీ స్టూడెంట్స్ మీద ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు? వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఇక్కడ హాస్టల్లో ఉండమని ఎందుకు ఫోర్స్ చేస్తారు? పీజీ వాళ్ళకు ఇష్టం లేకున్నా కూడా ప్రిన్సిపాల్ అయితే ఇక్కడనే ఉండాలని ఫోర్స్ చేస్తున్నానా? అది ఎందుకో అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళకు పీజీ వాళ్ళకు సపరేట్ నిధులు వస్తున్నాయా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ నుంచి మెచ్చార్జీలు వస్తున్నాయా అది తెలియదు. కానీ మా దగ్గర కూడా మా యూజీ విద్యార్థుల దగ్గర కూడా గతంలో అడ్మిషన్ అప్పుడు జస్ట్ అడ్మిషన్ ఛార్జెస్ మాత్రం అని ఒక 2500 తీసుకుంటుండ్రు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఒక కోర్సు ఉంటే ఆ కోర్సుకు ఒక 50,000 ఫీజు, అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 25,000 తీసుకొని ఇన్కమ్ లేని వాళ్ళకి 50,000 కట్టించుకొని మరీ జాయిన్ చేసుకుంటున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దోస్తులు కానీ అక్కడ ఇప్పుడు మనం ఒక్కసారి బయట నుంచి లోపలికి వస్తుంటే దెర్ ఈజ్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. దాన్ని నమ్ముకొని కొత్త అడ్మిషన్లు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీన్ని ఈ ప్రిన్సిపల్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలన్న. ప్రిన్సిపల్ యూజీ పట్ల మాత్రం అశ్రద్ధ వహిస్తున్నాడు. ఇటువంటి ప్రిన్సిపల్ మా యూజీ విద్యార్థులకు అవసరం లేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించినటువంటి మా ప్రిన్సిపల్ మాకెందుకు? విద్యార్థులు తన దగ్గర ఏమన్నా ప్రశ్నలు అడుగుదామన్నా కూడా ఆయన ఒక కలవాలనుకుంటే ఒక పెద్ద నాయకుడిని కలవాలన్నా కూడా ఒక కొంత అపాయింట్మెంట్ ఏదో తొందరలో కలుస్తామో కానీ మా ప్రిన్సిపాల్ని కలవడానికి కూడా మాకు 2-3 గంటల టైం పట్టే స్థితి ఈ కాలేజీలో ఉందన్న. ఇంకొంతమంది లోపలికి వెళ్ళి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళతో కూడా లోపల ఇంకొంత బలమూరు వెంకట్ కూడా మాట్లాడుతున్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ లోపలికి వెళ్ళి ఆ వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడారు. అసలు దీనికి సంబంధించి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి, ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళొచ్చు నా బ్రదర్ను ఓకే మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. లోపల ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా లోపల వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమస్యకు సంబంధించి గతంలో కూడా 2022లో కూడా బల్మూర్ వెంకట్ పాజిటివ్గానే స్పందించారు. విద్యార్థుల పక్షాన ఉంటానని ఆయన చెప్పినటువంటి సిచ్యువేషను. సో మనం గతంలో చూసినాము. అమ్మ ఒకసారి ఇట్లా
లోపలికి వెళ్ళిరా మీరు ఏమంటారు? వెళ్ళాం సార్. ఒక 5 minutes బయట ఉండండి, మేము మాట్లాడి చెప్తాము అన్నారు సార్. అన్న వచ్చారు, వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వచ్చారు. ఒక 5 minutes బయట ఉండండి అని అంటే బయటకు వచ్చాం. డిస్కషన్ ఇట్లా వైస్ ప్రిన్సిపల్ ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు, 2-3 సార్స్ ఉన్నారు. ప్రిన్సిపల్ అయితే లేరు సార్, లీవ్లో ఉన్నారు. అంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు అనిపిస్తుందా? ఈ మొన్నటి వరకు స్పందించలే కదా? మొన్నటి వరకు అయితే నెగిటివ్ ఉండే, ఇప్పుడు అన్న వచ్చారు, అన్న వచ్చి మాట్లాడుతున్నారు. హోప్ ఫర్ ద బెస్ట్, నాకు వస్తుందని ఆలోచిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.